ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రీసెంట్గా ఇండియాలో జరిగిన 2 హై ప్రొఫైల్ కేసెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వివరించాలనుకుంటున్నాను. అందులో ఒకటి 19th May 2024 పూణేలో జరిగిన పోర్షే కార్ యాక్సిడెంట్. రెండవది 10 days బ్యాక్ కోల్కతాలో జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేస్. ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దిస్ ఈజ్ అభినవ్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటగా కోల్కతా పీజీ ట్రైనీ డాక్టర్ కేసు తీసుకుంటే, ఫస్ట్ తన డెడ్ బాడీని చూసిన వాళ్ళు తన ప్రిన్సిపాల్కి చెప్తే న్యాయం చేస్తాడని మొదటగా తన ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి చెప్పారు. కట్ చేస్తే అతనేం చేశాడు, మీడియా దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పాడు. ఇంకొకటి, అయినా ఆ అమ్మాయి ఆ టైంలో ఒంటరిగా ఎందుకుంది అని తనే క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఒక బాధ్యత గల ప్రిన్సిపాల్ పదవిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలవి సరే వీడితో కావట్లేదు కదా అని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. కట్ చేస్తే వీళ్ళు కూడా మీడియా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పారు. అది కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే. ఎవడరా మీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? మీరు పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు క్రైమ్ సీన్ అనాలిసిస్, తోటకూర ఇలాంటి ఎన్నో ట్రైనింగ్స్ ఇస్తారు కదా. ఒక క్రైమ్ సీన్ చూడగానే అది సూసైడా లేదా మర్డరా అనేది ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా సూసైడ్ అని ఎలా డిసైడ్ చేస్తారు? సరే, వీళ్ళతో కూడా అవ్వట్లేదని ఈ కేసుని సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఈ కేసుని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయట పెడతారని అనుకుంటే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు అవసరం లేదు, ఈ కేసుని స్టేట్ పోలీసే హ్యాండిల్ చేస్తారు, నిజాలు బయట పెడతారని చెప్పారు. సరే, ఒక స్టేట్ సీఎంఏ చెప్పారు కదా, నిజంగానే ఈ కేసుని సాల్వ్ చేస్తారు, నిందితులకు శిక్ష వేస్తారు అనుకున్నాం. కట్ చేస్తే మమతా బెనర్జీ గారే స్వయంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ర్యాలీ చేశారు. ఇందులో ఫన్నీ థింగ్ ఏంటంటే, మమతా బెనర్జీ గారే ఆ స్టేట్కి సీఎం, హోమ్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ కూడాను. బేసిక్గా ర్యాలీ ఎప్పుడు చేస్తాం? మన పైన ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ మనకు న్యాయం చేయాలి అని. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, ఒక స్టేట్కి సీఎం అయి ఉండి ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన ప్లేస్లో ఉండి తన మీద తనే ర్యాలీ చేశారు. ఇలా కింది స్థాయిలో ఉన్న ప్రిన్సిపల్ దగ్గర నుండి, పోలీసుల దగ్గర నుండి పై స్థాయి వరకు అందరూ నేరస్తులను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? నెక్స్ట్, పూణేలో జరిగిన పోర్షే కార్ యాక్సిడెంట్ గురించి చూస్తే, ఓవర్ స్పీడ్లో వెళ్తూ యాక్సిడెంట్ చేసి 2 చావుకు కారణమైన వాడిని అక్కడ ఉన్న వారంతా కలిసి చితకబాదారు. ఆ తర్వాత అతని శిక్ష వేస్తారు కదా అని పోలీసులకు అప్పగించారు. కట్ చేస్తే ఆ పోలీసులు ఏం చేశారు, వాడికి ఇమీడియట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకుండా పిజ్జాలు, బర్గర్లు తినిపించి ఆల్కహాల్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాక అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతను డ్రింక్ చేయలేదు అని చెప్పారు. అయితే ఇలా కాదు, వాడి బ్లడ్ టెస్ట్ చేస్తే వాడు డ్రింక్ చేశాడా లేదా అనే విషయం బయటపడుతుంది కదా అని వాడి బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ టెస్ట్కి పంపించారు. కట్ చేస్తే అక్కడ ఉన్న డాక్టర్స్ వాడి బ్లడ్ శాంపిల్స్ ప్లేస్లో వాళ్ళ మదర్ యొక్క బ్లడ్ శాంపిల్స్ పెట్టి టెస్ట్ చేసి బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ లేదు అని రిపోర్ట్ చేశారు. అరే, ఇదంతా కాదు, కోర్టులు, జడ్జిలు ఉన్నారు, వాళ్ళు తనకు తప్పకుండా శిక్ష వేస్తారు అని జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు. కట్ చేస్తే జడ్జి ఏం చేశాడు, ఆ రోజు సండే, పైగా హాలిడే అయినా కూడా తను కష్టపడి పనిచేసి ఆ యాక్సిడెంట్ చేసిన వాడికి బెయిల్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పైన 300 words ఎస్ఏ రాసిచ్చి వెళ్ళమని చెప్పి పంపించాడు. ఇలా పోలీస్ వ్యవస్థ దగ్గర నుండి డాక్టర్స్, కోర్టులు, జడ్జిలు ఇలా ప్రతి ఒక్కరూ నేరస్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే విక్టిమ్స్కి న్యాయం ఎలా జరుగుతుంది? దీన్ని బట్టి చూస్తుంటే మన దేశంలో చట్టం అనేది బాగా డబ్బు ఉండి తప్పు చేసిన వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఇంకా తప్పులు చేయమని ఎంకరేజ్ చేస్తుంది. మన చట్టం అనేది విక్టిమ్స్ని పట్టించుకోకుండా అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేసి విక్టిమ్స్కి ఎంతవరకు అన్యాయం చేయొచ్చో అంతవరకు అన్యాయం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక హోప్ ఏంటంటే సోషల్ మీడియా. ఎన్ని వ్యవస్థలు ఎలా పనిచేసినా సరే ఒక సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ నిజాన్ని బయటకు తీసుకురావడానికి, విక్టిమ్స్కి న్యాయం చేయడానికి ఒక మంచి మీడియంగా ఉంది. ఈ సోషల్ మీడియా అనేది అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టే ఈ రోజుల్లో కూడా విక్టిమ్స్కి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనే ఒక హోప్ ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొద్ది నిమిషాలలోనే దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి
విక్టిమ్స్ తరపున పోరాడడానికి ఎవరి ప్రయత్నం వారు చేసేదానికి ఉపయోగపడుతుంది. అందువల్ల నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్లో విక్టిమ్స్కి న్యాయం జరిగేందుకు సహాయం చేయండి. నేను చెప్పిన ఈ రిక్వెస్ట్ని అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.